హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చైతీ 7. సో డియర్ స్టూడెంట్ మన టాపిక్ వచ్చేసి స్టాటిస్టిక్స్ 10th క్లాస్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ సబ్జెక్ట్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఎలక్యూస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో డియర్ స్టూడెంట్స్ ప్రీవియస్ వీడియోలో వచ్చేసి మనం మీన్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో డియర్ స్టూడెంట్స్ ఈ వీడియోలో మీకు మోడ్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ప్రాబ్లం నాన్న వెరీ ఇంపార్టెంట్ అన్న. మనకు మీన్ మిస్ అయితే మోడ్ అయినా మీడియన్ అయినా అడుగుతాడు 100% బోర్డ్ ఎగ్జామ్లో. సో డియర్ స్టూడెంట్స్ ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు వాచ్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న. చూస్తారు కదా పుష్పరాజ్, రైట్. సో గోయింగ్ టు ద సొల్యూషన్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఫైండ్ ద మోడ్ ఫర్ ద ఫాలోయింగ్ డేటా, క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చింది డియర్ స్టూడెంట్స్ మనం. సో ఇప్పుడు ఏం చేయాలంటే నాన్న మనం సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి మీకు. రైట్, వర్టికల్గా మనం కాలమ్స్ వేసుకోవాలి. ఇట్లా ఓన్లీ 2 కాలమ్స్ వేసుకుంటే సరిపోద్ది, ఎందుకంటే ఒకటి క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీకి. రైట్, సో ఇక్కడ వచ్చేసి క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీ నాన్న. రైట్, ఓన్లీ 2 కాలమ్సే ఉంటుంది మోడ్కి. సో క్లాస్ ఇంటర్వెల్ వచ్చేసి 0 to 10, 10 to 20, 20 to 30, రైట్, 30 to 40, 40 to 50, 50 to 60 లాస్ట్ ఇంటర్వెల్, 50 to 60. రైట్ నాన్న. రైట్, ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఉన్నాయి చూడండి. 3, 16, 26, 31, 16 అండ్ 8. రైట్, సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం మోడ్ ఫార్ములా రాసి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి నాన్న. మనకు ఫార్ములా గుర్తుండాలి. మోడ్ ఫార్ములా, మోడ్ ఈక్వల్ టు లోయర్ బౌండరీ ప్లస్ బ్రాకెట్ ఆఫ్ f1 minus f0 divided by 2f1 minus f0 minus f2 into h. ఈ ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఈజీగా వచ్చేస్తుంది ఆన్సర్ చూడండి. రైట్ నాన్న. సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ ఉన్న ఏవైతే ఎల్, f1, f0, f2, h ఇవన్నీ మనం ఎట్లా కనిపెట్టుకోవాలంటే టేబుల్ నుంచి హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ చూసుకోవాలి. హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఇన్ ద టేబుల్. చూడండి ఇక్కడ పెద్ద నెంబర్ ఏముంది చెప్పండి, 31 ఉంది కాబట్టి. సో అప్పుడు మనం బౌండరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా బౌండరీ సెలెక్ట్ చేసుకోవాలి. పెద్ద నెంబర్ ఉన్నప్పుడు మనం బౌండరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడైతే పెద్ద నెంబర్ ఉంటుందో అప్పుడు మనం ఇట్లా బౌండరీ డ్రా చేసుకోవాలి. ఓకేనా. రైట్, సో బౌండరీస్ ఆర్ డిసైడింగ్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. ఓకేనా. చూడండి పెద్ద నెంబర్ దగ్గర మనం ఏం రాసుకోవాలంటే f1 రాసుకోవాలి. ఇక్కడ దాని ముందున్న దాన్ని f0, దాని తర్వాత ఉన్న దాన్ని f2 నాన్న. ఇట్లా డిసైడ్ చేసుకోవాలి. ఓకేనా. రైట్, సో లోయర్ బౌండరీ వచ్చేసి 30 అవుతుంది. ఇక్కడ లోయర్ బౌండరీ ఇది. రైట్, సో డియర్ స్టూడెంట్స్ అప్పుడు వాల్యూస్ అన్ని రాసుకుందాం మనం. ఎల్ వచ్చేసి లోయర్ బౌండరీ వచ్చేసి 30, కామా రైట్, f1 వచ్చేసి 31, కామా f0 వచ్చేసి 26, కామా f2 వచ్చేసి 16 అండ్ h అంటే క్లాస్ సైజ్. సో క్లాస్ సైజ్ ఎంత ఉంది, గ్యాప్ ఎంత ఉంది చెప్పండి. ఇక్కడ 10 గ్యాప్ ఉంది కాబట్టి h ఈక్వల్ టు 10. రైట్, సో డియర్ స్టూడెంట్స్ ఇవన్నీ వాల్యూస్ మనం టేబుల్ నుంచి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ వాల్యూస్ అన్ని మనం ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఆన్సర్ వచ్చేస్తుంది నాన్న. రైట్, దెన్ మోడ్ ఈక్వల్ టు ఇలా రాయాలి. ప్రెజెంటేషన్ మాత్రం ఏకదమ్ ఉండాలి మామ. రైట్, ఎల్ అంటే ఎంత, ఎల్ అంటే ఎంత 30, 30కి 30 ప్లస్కి ప్లస్ బ్రాకెట్ ఓపెన్. నౌ f1 ఏముంది ఇక్కడ చూడండి, f1 వచ్చేసి 31, మిడిల్లో మైనస్, f0 వచ్చేసి 26 డివైడెడ్ బై 2 ఇంటూ f1 అంటే ఇక్కడ వాల్యూ ఉంటుంది చూడండి. f1 31 మైనస్ f0 వచ్చేసి 26 మైనస్ f2 వచ్చేసి 16 నాన్న ఇంటూ h అంటే ఎంత ఉంది మన వాల్యూ 10. రైట్, సో ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్ని మనం ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసి ఇప్పుడు సింప్లిఫై చేసుకుంటాం. దెన్ మోడ్ ఈక్వల్ టు 30 ప్లస్ బ్రాకెట్ ఓపెన్. సో డియర్ స్టూడెంట్స్ సబ్ట్రాక్షన్ రావాలి మనకు. 31 మైనస్ 6 ఎంత, 31 మైనస్ 26 ఎంత. సో మనకి ఎంత ఉంటుంది అంటే ఇక్కడ 4 అవుతల 1 కాబట్టి 5 ఉంటుంది నాన్న. రైట్, డివైడెడ్ బై ఈ రెండు ఇంటి చేసుకోవాలి మనం. సో 2 1 జా 2, 2 3 జా 6 అంటే 62 వస్తుంది నాన్న. మైనస్ ఈ రెండు అడిషనల్ చేసుకుంటే మనకు
సో 6 + 6 12 అవుతుంది రైట్. ఇక్కడ 1 క్యారీ తీసుకోవచ్చు మనం. సో 42 వస్తుంది డియర్ స్టూడెంట్స్, 42 వస్తుంది. -26 -16 వచ్చేసి 42 వస్తుంది. ఇట్లా రాసుకోవాలి ఇంటూ 10 అన్న రైట్. దెన్ మోడ్ ఈక్వల్ టు ఇట్లా మోడ్ ఈక్వల్ టు అని రాయాలి మీరు, ఓకేనా, స్ట్రేట్గా రావాలి. ఈక్వల్ టు 30 ప్లస్ బ్రాకెట్ ఆఫ్ 5 డివైడెడ్ బై 62 నుంచి 42 తీసేయండి. ఎంత వస్తుంది? 20 వస్తుంది నాన్న. సబ్ట్రాక్షన్ రావాలి, మైండ్ క్యాల్కులేషన్ ఎక్కువ ఉండాలి మీకు. ఇంటూ 10 రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనకు ఇది 10 టేబుల్లో కట్ చేసుకోవచ్చు ఇట్లా. సో 10 1 జా 10 2 జా రైట్ నాన్న. సో ఇక్కడ ప్లేస్ ఉంది రాస్తున్నాను చూడండి. మోడ్ ఈక్వల్ టు 30 ప్లస్, సో ఇక్కడ లెఫ్ట్ ఏముంది 5 డివైడెడ్ బై ఇక్కడ ఏం మిగిలింది మనకు 2 రైట్. సో దెన్ మోడ్ ఈక్వల్ టు 30 ప్లస్, సో డివిజన్ చేసుకోండి 5/2 అంటే ఏమొస్తుంది 2.5 నాన్న, ఓకేనా, డెసిమల్లో 2.5. సో రెండు అడిషనల్ చేస్తే ఏమొస్తుంది therefore మోడ్ ఈక్వల్ టు సో 30 ప్లస్ 2.5 అంటే నా వి గెట్ 32.5. దిస్ ఈస్ ద మోడల్ నాన్న. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది, చాలా సింపుల్ ప్రాబ్లం, ఓకేనా. సో మీకు అర్థమైందా డియర్ స్టూడెంట్స్? సో మనకు మోడ్ ఎంత వచ్చింది ఇప్పుడు 32.5 నాన్న. సో వెరీ ఈజీ ప్రాబ్లం. బోర్డ్ ఎగ్జామ్లో మనకు ఇది 6 మార్క్స్కి వస్తుంది లాంగ్ ఆన్సర్ ఇది మనకు. సో సమ్ టైమ్ 4 మార్క్స్ కూడా అడగొచ్చు నాన్న ఇది. సో ఈ ఫార్ములా అయితే మనకు 4 మార్క్స్లో అప్పుడప్పుడు అడుగుతుంటాడు, ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్ అంటాడు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మీడియన్ గురించి చెప్తా, మీరు వాచ్ చేస్తూ ఉండండి. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. బాయ్ డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న.